రంగారెడ్డి జిల్లా పొద్దుటూరులో భూముల కోసం దళిత రైతుల పోరాటం ఉధృతమైంది. మా భూములు మాకే కావాలి అంటూ బాధితులు వీధుల్లోకి వచ్చి న్యాయం కోరుతున్నారు. తప్పుడు ఓఆర్సీలు జారీ చేసి దళితుల భూములను కాజేశారని తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై సిబిఐతో విచారణ జరిపించి బాధ్యులపై అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 300 దళిత కుటుంబాల జీవనాధారం ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యాయం జరిగే వరకు ఉద్యమం ఆపేది లేదని, అవసరమైతే ప్రాణ త్యాగానికైనా వెనకాడబోమని హెచ్చరిస్తున్న రైతుల భూ పోరాటంపై పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. జీవుల గోడలు కట్టకూడదు. జిల్లా గ్రామం ప్రొద్దుటూరులో 75 సంవత్సరాల నుంచి భూమి సాగు చేస్తాం దళితుల కులం పేరు పెట్టి దూషించండు శ్రీనివాసరెడ్డి. మాకు 2 లక్షల రూపాయలు ఇచ్చి భయాన్ని ఇచ్చి ఆ గోడ పెడితే మీకు నమ్మకం లేదని గోడ పెట్టించి రైతులను నమ్మించి మోసం చేసిండు. కులం పేరు పెట్టి దూషించిండు. ఎంఆర్ఓ శిల్క పలుకులు వలుకుతాడు, మేము పోతుంటే నవ్వుతుంటాడు. ఎంఆర్ఓ చాలా మోసగాడు వాడు శంకర్పల్లి మండల. ఎండిఓ కూడా నాకు 3000 జీతం నుంచి చేస్తున్నా అని చెప్తాడు ఎండిఓ. నువ్వు 3000 జీతం చేస్తే మాకు 50,000 జీతం చేస్తే మాకేమి? నీ పరిధిలో నువ్వు మాకు చేయాలి కదా, న్యాయం చేయాలి కదా. మాకేదో కళ్ళబోయం వచ్చి మాటలు చెప్పి మాకు నమ్మించి పంపిస్తావు. ఆడియో దగ్గరికి పోతే ఆడియో కూడా నాకు సంబంధం లేదా అని చెప్పి లెటర్ ఇస్తాడు ఆయన. కలెక్టర్ దగ్గరికి పోతే కలెక్టర్ దగ్గరకు పొద్దున 8 గంటల తిన్న కూడా పోయి పరిష్కారం అయితే అని చెప్తే 5 గంటల దాకా ఆయన దగ్గర నిలబడి ఆయన దగ్గరికి వెళ్ళి రావాలి. ఎస్సీ కమిషన్ దగ్గరికి పోతే ఆయన పట్టించుకోడు. మరి మనం పట్టించుకున్న నాదుడు ఎవరు? గవర్నమెంట్ పట్టించుకోదు. ఎవరు పట్టించుకోరు. మేము జావడమే మేలా? మాకు గవర్నమెంట్ కు పట్టించుకోకపోతే మా దళిత రైతులకు సత్తుడమే మేలా? మేము పుట్టడమే దళితులకు పుట్టడమే నేరమా? మేము ఈ మీడియా ప్రకారం అన్న మాకు హెల్ప్ చేయగలరని కోరుతున్నాం. ఆ త్రిలువాంజీవ గోడ వెంటనే కూల్చివేయాలని ఎంఆర్ఓ విజ్ఞప్తి చేస్తున్నాం. మంచిగానే, కానీ చిలకప్పలు కూడా పలుకుతాడు ఎంఆర్ఓ. నాకు కుచి నవ్వుతాడు. మా బాధతో మేము చెప్తే నవ్వుకుంటూ కూర్చుంటాడు ఆయన ఎంఆర్ఓ. ఏసీలో ఎంఆర్ఓ కూర్చుంటాడు. ఇప్పుడున్న ఎంఆర్ఓ పేరు తెలియదు సార్. సురేందర్ ఎంఆర్ఓ ఎప్పుడు వచ్చినా ఏమైనా పరిష్కారంకి ఏమైనా ఆలయాన్ని పంపిస్తారు. ఆలయాన్ని పంపించినాక ఏం చేస్తాడు? ఏం పరిష్కారం చేసుకోవచ్చురామని వాళ్ళని అడిగారు. ఒక ముచ్చట అడిగారు. అడగడు. నేను అడగలేను, అడిగి చెప్తా అని చెప్తాడు. ఆయన ఆఫీసులోకి వెళ్ళి పంపిస్తాడు. లంచ్ టైంకి తినిపోతాడు. ఆయన టైం కూడా ఆఫీస్కి రాడు. 12 గంటలకు వస్తాడు. మేము 10 గంటలకు వచ్చి కూర్చున్నామని పోతే మేము 2 గంటలక ఆకలితో కూర్చోవాలి అక్కడ. మాకు అన్నం పెట్టలేవారు, దున్నం పెట్టలేవారు. మేము రోజు పని చేసుకుంటూ డొక్కాడితే రెక్కాడితే డొక్కాడుతాం. అది అందుకే మాకు ఈ బాధ. పోలీస్ స్టేషన్ పోతే మేము కేసు చేసాము, పట్టుకోసామంటారు. పోలీసు వాళ్ళు లంచాలు తిన్నారు, అందరు లంచాలు తిన్నారు సార్. గవర్నమెంట్ మొత్తం లంచాలు తిన్నారు. మా దళితులను మొత్తం న్యాయం చేస్తలేరు, మోసం చేస్తారు మొత్తానికి. మీడియా ద్వారా మాకు హెల్ప్ చేయాలని కోరుతున్నాం.